ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గం కీలక అంశాలపై చర్చిస్తుంది. మొత్తం 25 అజెండా అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు. ఏపీ పీఎస్సీ, ఏపీఎస్ఎల్ పీఆర్బీ ద్వారా మొత్తం 3168 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. అంతేకాదు చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద 50 ఏళ్లలోపు బీపీఎల్ చేనేత కుటుంబాలకు ఏడాదికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించే పథకానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఉద్యోగుల డిమాండ్లపై మంత్రివర్గ ఉపసంఘంలో వచ్చిన చర్చను కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున దానిపై చర్చ జరగొచ్చని తెలుస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి రావాలంటూ ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. దీంతో ప్రధాని రాకపై కూడా ఈ కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది. వీటితో పాటు వివిధ సంస్థలకు భూ కేటాయింపులతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం 2 గంటల నుంచి కొనసాగుతుంది. మరి కాసేపు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా 25 పైన ఎజెండా అంశాలు అయితే ఇక్కడ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వాటి మీద చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే రాజకీయ అంశాల గురించి కూడా ఇక్కడ చర్చకు వస్తూ ఉన్నాయి. ఏదైతే తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి కూడా ముఖ్యమంత్రి చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధాని పర్యటన ఉంది. ఏదైతే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఆగస్టు 1వ తారీఖున దానికి ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు. నిన్నే ప్రధానమంత్రికి ఇన్విటేషన్ కూడా ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ జన సమీకరణ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించి కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధాని ఒక రికార్డు స్థాయిలో అక్కడ జన సమీకరణ కావచ్చు, ఆ సభని గ్రాండ్ సక్సెస్ చేయాలనే పట్టుదలతో ఏదైతే కూటమి ప్రభుత్వం అయితే సన్నాహకాలు అయితే చేస్తుంది. ఈ అన్ని అంశాల గురించి కూడా ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ముఖ్యంగా కేబినెట్లో కూడా ఎజెండా అంశాల్లో చాలా కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. 3,000 పైన ఉద్యోగాలకి ఏదైతే ఉద్యోగాలు యువతకి, నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పిస్తూ ఏపీపీఎస్సీకి 3,000 ఉద్యోగాల పైన భర్తీ చేసేందుకు కూడా ఏపీపీఎస్సీకి అనుమతించారు. అదేవిధంగా ఏదైతే నేతన్నలకు సంబంధించి బిలో పవర్టీ లైన్లో ఉన్న 50 సంవత్సరాల పైబడిన ఎవరైతే నేతన్నలు ఉన్నారో వారికి 25,000 రూపాయల సహాయం చేసే ఆ స్కీమ్కి కూడా ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టబోతుంది. అదేవిధంగా చూసుకుంటే చాలా ఏదైతే కీలక అంశాలు, గోదావరి పుష్కరాలకు సంబంధించి పోలీసులకి భద్రత కోసం 50 కోట్లు కేటాయించారు. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు, అగ్నిమాపక శాఖకు వాహనాలు, పరికరాలు, మౌలిక సదుపాయాలు ఆధునీకరణ చేపట్టే చర్యల కోసం కూడా ఆమోదం తెలుపుకుంది. ముఖ్యంగా ఏపీ మార్కెట్కి దాదాపు 300 కోట్ల సెంట్రల్ బ్యాంక్ నుంచి రుణం తెచ్చుకునేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా పలు మెడికల్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ లాగా అనుమతిస్తూ విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలకు డీమ్డ్ యూనివర్సిటీ జాబితాలో చేర్చే ఆర్డినెన్స్కు ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే హంద్రీ నివాస్ సుజల స్రవంతి ఫేజ్ 2కి సంబంధించి ఇప్పుడు వరకు 241 కోట్లు కేటాయించారు. దానికి 312 కోట్లకు ఏదైతే ఆ పెంపుని కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఈ విధంగా పలు సంస్థలకి ల్యాండ్ కేటాయింపులు కావచ్చు, పలు కీలక నిర్ణయాలు అయితే ఈరోజు కేబినెట్ సమావేశంలో తీసుకున్నారు. ప్రస్తుతం కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి కూడా ఇక్కడ కీలకంగా చర్చిస్తున్నారు. ఏదైతే సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీని నిరుకుట్టే విధంగా కొన్ని సెక్షన్స్ ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాయి, దాన్ని ఏ విధంగా సోషల్ మీడియాని నెగటివ్ క్యాంపెయిన్కి వాడుకుంటున్నారు, వారిని ఏ విధంగా కట్టడి చేయాలి, తదితర కీలక అంశాల గురించి కూడా చర్చిస్తూ ఉన్నారు. అయితే ఈ కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన ప్రస్తుతం రెస్ట్లో ఉన్నారు. ఈ విధంగా కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నారు. ఏదైతే ముఖ్యంగా ప్రధాన ఉద్యోగులకు సంబంధించి కూడా ఇప్పటికే డిమాండ్స్పై మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చించింది. అవి కూడా చాలా సానుకూలంగా జరుగుతున్నాయి. ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సానుకూలంగా
వారి చర్చల ప్రగతి ఉంది. ఇది పయ్యావుల కేసు కూడా ముఖ్యమంత్రికి అన్ని విషయాలు చెప్తున్నారు. ఎందుకంటే ఆర్థిక అంశాలు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా దాని పట్ల కొంత సానుకూలత అయితే వ్యక్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ చర్చల సరళిని కూడా పయ్యావుల కేసు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కేబినెట్ సమావేశంలో ఆ అంశం కూడా చర్చిస్తున్నట్టు చేస్తుంది. పలు కీలక అంశాలకు కేబినెట్ వేదికగా ఉంది. మరి కాసేపట్లో కేబినెట్ ముగిసే అవకాశం ఉంది. తర్వాత 3 గంటలకి మంత్రి పార్థసారథి కేబినెట్లో తీసుకున్న నిర్ణయాల పట్ల మీడియాకి అన్ని వివరాలు కూడా వివరించే అవకాశం ఉంది. రవిచంద్, అంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి రగడ రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది. ఈ రోజు విజయవాడలో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. సో ఇందులో భాగంగా ముందస్తు చర్యలో భాగంగా ఏమైనా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుందా? అంటే డెఫినెట్గా అది ఢిల్లీ స్థాయిలో అంశం. రాష్ట్రంలో దానికి సంబంధం పెద్దగా ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లా అండ్ ఆర్డర్ని కాపాడటమే. ఎక్కడైనా సరే చట్ట వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే వారిని ప్రజల జీవనానికి ఆటంకం లేకుండా నిలువరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ విధంగా చట్టపరమైన చర్యల్లో భాగంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ప్రభుత్వం పెద్దగా దీన్ని పట్టించుకునే అంశం ఏం కనపట్లేదు. ఎందుకంటే ఏదైతే ఆందోళనకారులు ఢిల్లీలో మంత్రిని రాజీనామా చేయమంటున్నారు ధర్మేంద్ర ప్రధాన్ని, ఆ అంశం ఢిల్లీ పరిధిలో ఉంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో. రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ విధి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం, ప్రజల సాధారణ జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండేట్టు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లా అండ్ ఆర్డర్ను కాపాడుతుంది. కాబట్టి ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు ఉండే అవకాశం అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.